హాయ్ అండి, వెల్కమ్ టు జాక్ఫ్రూట్ జషన్ ఛానల్. వీడియో చాలా లేట్గా పోస్ట్ చేస్తున్నాను. ఏ వీడియో పెట్టాలని అనుకుంటూ మంచిదే పెడదామో, ఏది పడితే అది ఎందుకు పెట్టడం అని. సో గణపయ్యల వీడియో తీశాను అనమాట. మండపాలు మా ఊర్లో నాకు సాధ్యమైనంత వరకు తీశాను. చూసి మీరు కూడా మీకు నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. గణపయ్యలను చూడండి, చాలా ముగ్ధ మనోహరంగా ఉన్నారు. ఫస్ట్ ఇది మన జేఎన్టీ దగ్గర ఉంటుందన్నమాట అండి. చిన్న గణపయ్య గుడి ఉంటుంది, దాని పక్కనే. ఈ రెండోది వచ్చేసి బాన్గుడి దగ్గర కోకిల సెంటర్ ఉంటుంది. ఆదిత్య కాలేజ్ ఉంటుంది కరెక్ట్గా. కోకిల దానికి ఆదిత్య సెంటర్కి మధ్యలో ఉంటుంది. దీని బయటన ఎంట్రన్స్ చాలా బాగుందండి. డెకరేషన్ చాలా బాగా చేశారు ఈ బుజ్జి గణపయ్యకి. మీరు చూడండి, ఆరెంజ్ కలర్లో పెట్టారు కదా. నేను కుదిరితే లాస్ట్న ఫోటో అటాచ్ చేస్తాను, చూద్దరు కానీ. తర్వాత ఇది వచ్చేసి ఇప్పుడు చూస్తున్నది ఏంటంటే అండి, రైతు బజార్లో, కాకినాడ కాంప్లెక్స్ పక్కనే ఉంటుంది రైతు బజారు. సో ఈ రైతు బజార్లో పెట్టిన గణపయ్య అన్నమాట. చూసారు కదా, గణపయ్య పక్కన లడ్డు కూడా ఉంది. సో దాని తర్వాత వచ్చేసి ఈ గణపయ్య ఇది దేంతో తయారు చేస్తారో మీరు వీడియో చూస్తే నాకు కమెంట్ చేసి పెట్టండి. నేను గణపయ్యని షార్ట్గా కూడా జూమ్ ఇన్ చేసి చూపిస్తున్నాను మీకు వీడియోలో. సో ఇది దేంతో తయారు చేస్తారో చూడండి, అదిగోండి. మొత్తం పైనుంచి కింద వరకు ఒక ఐటెంతోనే తయారు చేశారు, ఒక్క ఐటమే. ఆ ఐటెం ఏంటో కమెంట్ చేయండి. సో దీని తర్వాత ఇంకొక వినాయకుడు వచ్చేసి, ఈ వీడియో మమ్మీ తీసారండి, అందుకే ఇలా వచ్చింది. సో ఇది కూడా జస్ట్ ఇప్పుడు నేను మీకు చూపించిన వినాయకుడు ఉన్నారు కదా, ఆయన పక్కనే ఉన్నది. సో అందుకే వీడియో తీద్దాం కదా, బాగున్నారు, కొంచెం వైట్ కలర్లో కనిపిస్తున్నారు, పంచాదంతా అని చెప్పేసి అని ఈ వీడియో తీసామన్నమాట. ఇది ఇంకొక గణపయ్య అండి. ఇది కూడా ఇవన్నీ కలిపి మనకు మెయిన్ రోడ్లో ఉన్నాయన్నమాట. చూసారా, గణపయ్యకి పైన తలపాగా కూడా పెట్టారు, చూడడానికి చాలా బాగుంది. మెయిన్ తలపాగా సిక్కులు అంటారు చూడండి, పంజాబీలు, వాళ్ళ స్టైల్లో పెట్టారు. పైన మన బుజ్జి గణపయ్య పైన కృష్ణుల వారు కూడా ఉన్నారు. సో ఇది కూడా మెయిన్ రోడ్లోనే ఉంది, కావాలంటే చూడండి. ఇప్పుడు ఇది మెయిన్ అండి. ఈ గణపయ్యలను ఏంటంటే, ఇది మెయిన్ రోడ్లో కరెక్ట్గా వైభవ్ జ్యువెలర్స్ అని ఉంటుంది, అక్కడ పెట్టారన్నమాట. ఈ బొజ్జి గణపయ్య దాదాపు నేను పుట్టినప్పటి నుండి చూస్తున్నాను. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా ఏదో ఒకటి తయారు చేస్తూనే ఉంటారు. బాల గణపయ్య అనమాట. ఈ ఇయర్ కూడా ఇంకో ఒక ఐటెంతో తయారు చేశారు. ఇది కూడా నేను జూమ్ చేసి చూపిస్తాను మీకు. చూసి ఏ ఐటెంతో తయారు చేశారో ఏంటో ఇది కూడా కమెంట్ చేసి చెప్పండి, ఓకే. కానీ చాలా బాగా తయారు చేస్తారండి బాబు. ఇదిగో ఇది అసలైన గణపయ్య అన్నమాట. ఈయన దగ్గర నుండి ఇది గణపయ్య గుడి ఉంది కదా, ఈ గుడి ద్వారా వాళ్ళు ఎదురుగా అలాగా అక్కడ పెద్ద పెద్దగా ఎవ్రీ ఇయర్ చాలా, ఒకసారి ఫ్రూటీస్తో పెట్టారు, ఒకసారి కాయిన్స్తో పెట్టారు, ఇంకోసారి ఏమో బెల్లం కుందులతో పెట్టారు. అలా ఒక్కొక్కసారి ఒక్కొక్క దాంతో, ఒకసారి గాజులతో తయారు చేశారు, ఒకసారి పసుపు కుంకుమతో, అలా చాలా రకాలుగా తయారు చేశారు. సో ఈ గణపయ్యని దేంతో తయారు చేశారో కమెంట్ చేసి చెప్పండి. ఈ గణపయ్య ఒకటి, ఇందాక ఒకటి చూశారు కదా, ఆ 2 గణపయ్యలు దేంతో తయారు చేశారో చెప్పండి. ఇది రోడ్డు మీద కనిపిస్తుంటే ఇంకో గణపయ్యని వీడియో తీసాను. ఇది చూసారా, పడుకున్న గణపయ్య ఎంత బుజ్జిగా ఉన్నారో చూడడానికి. శేషతల్పంపై, అంటే పాము ఉంది కదా, శేషతల్పం అంటారు. యాక్చువల్లీ విష్ణుమూర్తి ఇలా ఉంటారు, ఆయన పాదాల దగ్గర లక్ష్మీదేవి కాలు నొక్కుతూ ఉంటారు. బట్ ఏంటంటే మనకి ఇక్కడ రివర్స్ గణపయ్య వారు ఉన్నారు. అది గణపయ్య వారి మిస్సెస్లో ఉంది. గణపయ్య వారి మిస్సెస్ పేరు తెలిస్తే మీకు నాకు కమెంట్ చేసి చెప్పండి, ఎందుకంటే నాకైతే తెలీదు. బట్ చాలా బాగుంది. ఎప్పుడు నేను ఇలాంటి గణపయ్యని చూడలేదు, అంటే పడుకొని శేషతల్పం పైన ఉన్నాయని, అందుకు వీడియో తీసాను అనమాట. మన యూజర్స్ కూడా చూస్తారు కదా అని. ఇది కనుక మీరు చూడకపోతే ఇది మెయిన్ రోడ్ దగ్గర ఉంటుందండి, మెయిన్ రోడ్ బ్రిడ్జ్ దగ్గర ఉంటుంది కరెక్ట్గా. లాస్ట్ అండ్ ఫైనల్ ఇదేంటి, దీనికోసమే నేను మెయిన్ తెగనెత్తుగాని. ఇది కూడా ఒక ఐటెంతో తయారు చేశారు. ఇది కూడా కమెంట్ చేసి చెప్పండి నాకు, మీకు గనక తెలుస్తుంది. సో నేను మొత్తం 3 గణపయ్యలను చూపించి అడిగాను ఏ ఐటమ్స్తో తయారు చేశారో. ఇది చూసారా, ఇది కూడా చాలా బాగుంది గణపయ్యని చూడడానికి. ఇది యూట్యూబ్లో ఎవరో ఒకరు పెడితే చూసి ఎక్కడుందని నెతుక్కుంటూ వెళ్ళాను. మొత్తానికి ఫైనల్గా దొరికిందన్నమాట. ఇది లాస్ట్ అండ్ ఫైనల్ మెయిన్ రోడ్లో గోల్డ్ యూనియన్ అసోసియేషన్ ఉంటుంది కదండి, ఆ గోల్డ్